మార్కు సువార్త 15వ అధ్యాయం 42-43 వచనాలు నేను చదువుతాను. ఆ దినము సిద్ధపరచు దినం, అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినం గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యేసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. తలలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్య నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృప కనికరిని బట్టి, దయని బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ విజ్ఞాపన దినముందు నీ పాద సన్నిధిలో చేర్చి, ప్రభా, సంఘం కొరకు, సంఘంలో ఉన్న వివిధ బిడ్డల కొరకు ప్రభా ప్రార్థించుటకు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నీకు స్తోత్రం. నిలబడి ఉండగా నాయన నాకు కావలసినటువంటి శ్రేష్టమైన జ్ఞానమును మీరు నాకు అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా ఒక బలాన్ని, ఒక ధైర్యాన్ని మాకు అనుగ్రహించి మనపూర్వకమైన విజ్ఞాపన పాద సన్నిధులు చేయనట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత మొత్తం సమాప్తమైందని చెప్పి తల వంచి దేవునికి అప్పచెప్పాడు. కానీ ఆయన గూర్చిన కొన్ని లేఖనాలు ఇంకా నెరవేర్చబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన లేఖనాలు కొన్ని నెరవేర్చబడలేదు. మరి ప్రభు చనిపోయాడు, మరి ఆ లేఖనాలు ఎలా నెరవేర్చబడాలి? దేవునికి చిత్తం ఎలా జరిగించబడాలి? దేవుని యొక్క పనిని దేవుడు ఎలా జరిగించుకుంటాడు అంటే, ఎవరైతే తెగించి ముందుకు వచ్చి దేవుని పని చేయాలని ఆశపడిన వారి ద్వారా దేవుడు ఆ పని జరిగించుకుంటాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత నెరవేరవలసిన లేఖనం ఏంటి అంటే, మీరు కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. మనం ఈ 53వ అధ్యాయం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవచనాత్మకంగా యెషయా ప్రవచించాడు అనే విషయం మనకు తెలుసు. దానిలో నలగొట్టబడడం, ఈడ్వబడడం, తృణీకరించబడడం, మౌనంగా భరించడం, ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అయితే ఆయనకు భక్తిహీనులతో సమాధి ఏర్పరచబడి ఒక ధనవంతుని సమాధిలో ఉంచబడడం అనేది అలా ఉండిపోయింది. మరి ప్రభు చనిపోయాడు, మరి ఆయన అనుసరించిన శిష్యులు ఆయనకు దగ్గరగా లేరు. వారందరూ కూడా ఒక ఇంట్లో దూరంగా కూడుకొని భయంతో, ఆయన శిష్యులం కదా, ఇప్పుడు మనల్ని ఏం చేస్తారో, ఇంతకాలం ఆయనను బట్టి భయం అనేది ఉంది, ఆయనే పోయాడు, మనకు ధైర్యం ఎవరు అనుకుంటూ భయపడుతూ దూరంగా ఉన్నారు. మరి ఆయన చనిపోయి ఆయన శరీరం శిలువ మీద అలానే ఉంది. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ఆయన చనిపోతే, యూదుల యొక్క ఆచార ప్రకారం మనకు రోజు ఉదయం 6 గంటలకు, ఒకవేళ ఉదయం 6 గంటలకు మొదలై మరుసటి రోజు ఉదయంతో ఒకవేళ మనకు ముగుస్తుంది. దాన్ని ఒక రోజు అంట. కానీ యూదులకు అలా కాదు. సాయంత్రం 6 గంటలకు మొదలై రేపు సాయంత్రం 6 గంటలకు మోగుస్తుంది. దాన్ని యూదుల క్యాలెండర్ ప్రకారం ఒక రోజు అంటారు. వాళ్ళకు శనివారం రోజు విశ్రాంతి దినం.
శనివారం రోజు విశ్రాంతి దినం. సో విశ్రాంతి దినం ఏ పని కూడా వాళ్ళు చేయకూడదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది విశ్రాంతి దినం? 6 గంటలకల్లా స్టార్ట్ అయిపోతుంది. 3 గంటలకు చనిపోయాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక సైనికుడు వెళ్ళి చనిపోకపోతే ఏం చేసేవాళ్ళంటే శిలువ మీద వేలాడిపడిన వాళ్ళకి కాళ్ళు ఇరగొడతారు, రక్తస్రావమై చనిపోతారు. కానీ ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదు అన్నట్లుగా ఆయన ముందే చనిపోయాడు. వాళ్ళు వచ్చి ఆయననేం చంపలేదు, చూడంగానే చనిపోయాడు అనుకున్నారు, వదిలేశారు. అందరూ ఒకవేళ యోహాను ఉన్నాడు, తల్లి ఉన్నారు, కానీ ఏమీ చేయలేని స్థితిలో అక్కడ ఉన్నారో లేక ఇంటికి వెళ్ళారో మనకు తెలియదు. కానీ శిలువ మీద యేసు ప్రభు చనిపోయి అలానే ఉండిపోయాడు. ఆయన గూర్చిన ప్రవచనం ఇంకా మిగిలిపోయింది, అది నెరవేర్చబడాలి. దాని గురించి ఎవరూ ఆలోచించట్లేదు, ఎవరు తలంచట్లేదు, అందరికి భయం ఏర్పడింది కదా. అలాంటి టైంలో మనుషులందరూ భయపడుతున్నప్పుడు ఒక తెగింపు, ఒక ధైర్యం అరిమతి అనే ఊరి వాడని యేసేపు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవానికి ఇతను చాలా గొప్ప డబ్బున్నవాడు, ధనవంతుడు. అంత మాత్రం కాకుండా సొసైటీలో ఒక మంచి పేరు ఉన్నవాడు. ఈ కుట్రలు జరిగేటప్పుడు కూడా ఈయనకు దృష్టికి వచ్చినప్పుడు ఏం చేద్దామంటారు అని అన్నప్పుడు ఆ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని కొన్ని సందర్భాల్లో ప్రధాన యాజకులు చేసిన కుట్రను ఆయనకు తెలిసినప్పుడు సమ్మతించక ధైర్యంగా నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, ఆ మాట చెప్పాలంటే ధైర్యం కావాలి కదా. ఒకవేళ ఉద్యోగం పోతుందేమో, నా బిడ్డల పరిస్థితి ఏంటి, తర్వాత ఏంటి, ఇప్పుడే ఆయన నమ్ముకున్న వాళ్ళని అనేకులు బాధిస్తున్నారు, నేను నమ్ముకుంటే ఏంటి, తెలిస్తే ఏంటి. బైబిల్లో ఏముంటుందంటే ఈ శరీరాన్ని చంపేవానికి మీరు భయపడకూడదు అంటే దాని అర్థం ఏంటి? చంపుతారనేగా. ఈ శరీరాన్ని చంపేవాడికి భయపడకూడదు అంటే వాళ్ళు చంపుతున్నా నేను కాపాడుతున్నాను కాదు, చంపుతారు. కానీ ఈ శరీరమును ఆత్మను చంపేవాడికి భయపడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. శరీరమును ఆత్మను చంపగలిగిన వాడెవరు? దేవుడే. మనుషులు శరీరాన్ని చంపగలుగుతారేమో కానీ ఆత్మను వాళ్ళు ఏమీ చేయలేరు కదా. కాబట్టి భయం అనేది ఈ శరీరాన్ని బట్టి, ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, ఈ శరీరంతో ఈ లోకంలో బ్రతకడానికి మనం ప్రయాసపడకూడదు, ఆశపడకూడదు. అందుకే ఎన్నోసార్లు చెప్తాను, మన భక్తి ఈ లోక సంబంధం మట్టుకు మాత్రమైతే వారికంటే దౌర్భాగ్యులు లేరు అని బైబిల్లో ఉంది. మరి దేనికి? ఆయనతో కూడా ఉండడానికి. ఒక నిత్య రాజ్యం మన కోసం సిద్ధపరిచాడు. ఈ లోకంలో ఇసుక దానితో కట్టుకుంటారేమో కానీ బంగారుతో, వీధులే బంగారు వీధులు. అలాంటి వీధులలో బంగారు దగ్గ మెరిసే రత్నాలతో ఒక ఇంటిని మన కోసం నిర్మిస్తున్నాడు. మనం వదిలి అక్కడికి వెళ్ళవలసిన వారం. అలాంటి బంగారు వీధిలో సంచరిస్తూ మనకు ఇవ్వబడినట్టు కొత్త పేరును మనం కలిగి తేజోవంతమైనటువంటి తేజో నివాసుల మధ్య నివసించడానికి మన కోసం సిద్ధపరిచిన గృహంలో ఉండడానికి ఆశపడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ లోకంలో ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ఎవరు భయపడకూడదు. అలా భయపడకూడదు, అది భక్తే కాదు. అవసరమైతే ప్రాణం పోయినా పర్లేదు, కానీ ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆరాటపడి తప్పుకొని దూరం అవ్వకూడదు. ఇప్పుడు ఈ యేసేపు, అరిమతయి వాడని యేసేపు ఒక మంచి పలుకుబడి కలిగిన వాడు. ఇప్పుడు ఆయన గురించి మన మార్కు సువార్తలు ఏమని చదువుతామంటే, అతడు ఘనత వహించిన సభ్యుడై దేవుని రాజ్యం కొరకు కనిపెడుచున్నవాడు అని రాయబడి. ఎదురు చూస్తున్నాడు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. ఘనత ఉంది, గొప్ప పేరు ఉంది, నాకెందుకు ఇలాంటి సిచ్యువేషన్లో అని ఊరుకోలేదు. నేనే చెయ్యాలి, అందరూ దగ్గరకు రాలేకపోయారు. ఇప్పటి వరకు నేను వెనక ఉన్నాను,
దూరంగా ఉండి ఫాలో అవుతున్నాను. కానీ ఇప్పుడు నేనే చెయ్యాలి అని తనకున్న భయాలను, తనకున్నటువంటి అవరోధాలను, తనకున్నటువంటి ఏ విధమైన సమస్యలు అన్నిటిని పక్కన పెట్టి దేవుని నా మహిమార్థమే ఒక అడుగు ముందుకు వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యం అంటే ఏంటి? భయపడే పరిస్థితిలో భయపడకుండా ముందుకు నడవడమేగా ధైర్యం అంటే. బైబిల్లో ఈ ధైర్యం గురించి రాయబడిన విషయాన్ని కానీ గమనిస్తే, గిద్యోను దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, భయపడకుము అంటాడు. ఓకే, నువ్వు ధైర్యం తెచ్చుకుని వెళ్ళి వారి యుద్ధం చేయమంటాడు. నేనున్నాను, కానీ ధైర్యం తెచ్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే మనదే. నీకు దేవుడు తోడున్నాడని ఆలోచన, నిన్ను నడిపిస్తాడనే తలంపు, నిన్ను కాపాడుతున్నాడనే ఆ భావన నీ హృదయంతరంగా అణువణువును దాచుకున్న దాన్ని బట్టి నీ బ్రతులో ఒక ధైర్యం ఉంటుంది. అవి లేకపోతే అడుగు కూడా వేయలేము. ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తామో ధైర్యంతో, ఇంకా మిగతా అడుగులన్నీ కూడా దానంతటా పడుతూ నడుచుకునే విధంగా దేవుడే మార్గాన్ని సిద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం, చుట్టూ మొత్తం అరణ్యం, ఎటు పోవాలో తెలియదు. కానీ దేవుడు అన్నాడు, సాగిపోవుడి. మీరు ఎందుకంత బాధపడుతున్నారు, భయపడుతున్నారు? నువ్వు కర్ర చాపు, సాగిపోండి అన్నప్పని ఎప్పుడైతే ఒక అడుగు వేశారో ఏమైంది? సముద్రం పాయలేదు. యోర్దాను అడ్డు వచ్చింది, అదేమో గట్టుల మీద పొర్లి పారుతోంది, ముంచెత్తే అలలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఆ మందసం మోసే యాజకులు మందసాన్ని మోస్తూ ఆ నీటిలో ఒక అడుగు పెట్టగానే ధైర్యంగా ఎక్కడో యోర్దాను ఏకరాశిగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మీరు ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని మీరు పొందుకుంటారని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35. చాలు. ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడని వాటిల్లో అతి ప్రాముఖ్యం ఏదంటే ధైర్యం. ధైర్యాన్ని వదిలిపెట్టకుండా ధైర్యంగా ఉంటే దానికి ఏం కలుగుతుంది? గొప్ప బహుమానం. అందుకనే నరకంలో ఎవరుంటారంటే పిరికి వాళ్ళు ఉంటారు. ఆ ధైర్యం చేయలేని వారు పరలోక రాజ్యానికి యోగ్యత లేదు. మనుషులుగా భయపడి, పరిస్థితులకు భయపడి, వెనకంజ వేసి అలాంటి వారికి దేవుని యొద్ద స్థానము లేదు. పిరికి వారు ఎక్కడుంటారు? మండుచున్న అగ్నిగుండంలో ఉంటారు, నరకంలో ఉంటారు. పరలోకంలో వారికి స్థానం లేదు. కాబట్టి ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుడిగా నిన్ను నడిపించగలిగిన దేవుడని నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. కొంతకాలం ఒకవేళ నీకున్న పరిస్థితులు బట్టి వెనకం చేసేమో, కానీ అవసరానికైనా సరే, పరిస్థితి దగ్గరకు వచ్చినప్పుడైనా సరే, ఇంక నా వల్ల కాదు, ఎవరొకరు చూసుకుంటారు అని వెనకం చేయడం కరెక్ట్ కాదు. యేసేపు ఎవరి గురించి ఆలోచించాడా? ఎవరొకరు చేస్తారులే అనుకున్నారా? ఇది నా సమస్య కాదు కదా, నాకు సంబంధం లేదు కదా, నాకు దేవుడు చెప్పలేదు కదా అని అనుకున్నాడా? ఏం లేదు. దేవుడు రాజ్యం కోసం కనిపెడుతున్న మనసులో, అయ్యో అలా ఎలా ఉండిపోతాడు శిలువ మీద, అలానే ఇంకొక గంట దాటితే విశ్రాంతి దినం స్టార్ట్ అవుతుంది కదా, ఎవరు కూడా పని చేయడానికి లేదు కదా, ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటే ఆయన సమాధి ఎలా చేయబడతాడు అనే ఆలోచన రాగానే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రండి ఇలా అని ఎవరిని అడగకుండా ఒక్కడే తెగించి ధైర్యంగా వెళ్ళి పిలాతుని అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడు ధైర్యంగా ఉంటే ఆ ధైర్యాన్ని చూసి అనేకులు అతన్ని అనుసరిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏ విషయంలో అయినా సరే, ఒకడు ధైర్యంగా అడుగు వేస్తే చాలు, మన ముందు నడిపించే వాళ్ళు ఒకరున్నారని ఆయన వెనక నడిచే వాళ్ళు ఉంటారు.
ఈ అరిమతి యేసేపు ఎప్పుడైతే ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళాడు అని తెలిసిందో, మనకు తెలుసు నికోదేము అనే వ్యక్తి రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి దొంగతనంగా వచ్చిన వ్యక్తి ఉన్నాడు. రాత్రిపూట వచ్చాడు. ఎవరైనా అనుకుంటారేమో, తెలుస్తారేమో. కానీ ఎప్పుడైతే ఈ యొక్క యోసేపు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళాడని తెలిసిందో, ఈ యొక్క నికోదేము కూడా అతనితో కలిశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ ఆ యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిగిన అగరు రమారమే 150 సేర్ల ఎత్తు తెచ్చిన అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి అని రాయబడింది. మొదట ధైర్యం చేసింది ఎవరు? యేసేపు. ఆయన కలిసింది ఎవరు? నికోదేము కలిసింది. నికోదేము ఇప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి ధైర్యంగా వేశారో, ఇప్పుడు చూడండి అక్కడే మీరు కానీ 23వ అధ్యాయం లూకా సువార్త 23వ అధ్యాయం 55వ వచనం. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహం ఎలాగుంచబడిన చూచి, చూడండి ఒకరి ధైర్యం అనేకులకు ఆధారమైంది. ఇప్పుడు ఎప్పుడైతే యేసేపు తెగించి ఒక అడుగు ముందుకేశాడో, నికోదేము వచ్చాడు. వాళ్ళు వచ్చారు, యేసు ప్రభు యొక్క శరీరాన్ని దించారు, సమాధి చేయబోతున్నారని ఎప్పుడైతే తెలిసిందో, శిష్యులు రాలే, స్త్రీలు వచ్చారు. ఎక్కడ అని వెంబడించారు. చూడండి, ఈరోజు మన ధైర్యం అనేకులకు ఆధారం అవుతుంది. మనమే పిరికి వాళ్ళగా మనకే వెనకంజ వేసి మనకి ఎందుకులే అనుకుంటూ, మన వల్ల కాదులే అనుకుంటూ, ఎవరికి వాళ్ళే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండి, నా వల్ల ఏమవుతుంది, నా చేత ఏమవుతుంది, అది నా పని కాదు, ఈ పని కాదు అని ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే దేవుని పని జరగదు. దేవుని పని ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చే వాళ్ళ ద్వారానే పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి లేఖనం, దేవుని యొక్క చిత్తం ఎవరి ద్వారా జరిగించుకుంటాడంటే, ధైర్యంగా అడుగు వేసే వారి ద్వారా జరిగించుకుంటాడు. సమాధి చేయబడతాడు, ధనవంతుని యొద్ద సమాధిలో ఉంచబడతాడు. లేఖనం నెరవేర్చబడ్డానికి ఒక ధైర్యవంతుని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. మరి ఈరోజు మన ధైర్యం మన కుటుంబానికి ఆధారం కావాలి కదా. మనకు అంటే ఆ ధైర్యాన్ని బట్టి మన వెనక వాళ్ళు నడిచే విధంగా మన ధైర్యంగా ముందుకు సాగాలి కదా. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవుని ఎరిగిన వ్యక్తిగా నువ్వే ధైర్యంగా ఉండి నిలబడి నా దేవుడు ఉన్నాడని చెప్పగలిగే స్థితిలో ఉంటే కదా నిన్ను అనుసరించే వాళ్ళు నీతో పాటు తోడయ్యేది. నువ్వే డీలా పడిపోయి, నువ్వే కృంగిపోయి, నువ్వే బాధపడితే నీ బిడ్డలకు ఎట్లా ధైర్యం ఉంటుంది? నిన్ను అనుసరించే వారికి ఏమాత్రం ధైర్యం ఉంటుంది? అరిమతి యేసేపు యొక్క ధైర్యాన్ని, తెగింపును ఈరోజు మనం తెలుసుకోవాలి. తెగించి మనము రాజ్య విషయం, దేవుని యొక్క రాజ్య విషయం తెగించాం.